హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ నెల ఎండ్ అయింది. మే నెలలోకి మనమైతే అడుగు పెట్టేసాం. 1000 రూపీస్ లేట్ పెనాల్టీ పే చేసి ఈ నెలలో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చో లేదో ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఇంకంతే కదండి, ఇప్పటి వరకు ఈ లేట్ పెనాల్టీ సంబంధించి 1000 రూపీస్ని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రికవరీ చేశారో కూడా ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి, అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 139A ప్రకారం ఎవరైతే దేశవ్యాప్తంగా పాన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్ కి ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్ కి ఆధార్ కార్డు లింక్ చేసుకోలేని పక్షంలో సో వీళ్ళు 114AAA ప్రకారం తీవ్ర పరిణామాలు వీళ్ళైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకు ఏప్రిల్ నెల మనకైతే ఎండ్ అయిపోయింది. 1000 రూపీస్ లేట్ పెనాల్టీతో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకున్నాం. మరి మనం ప్రస్తుతానికైతే మే నెలలోకి అయితే అడుగు పెట్టేసాం. మరి మనం ఈ మే నెలలో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అంటే మనం హ్యాపీగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అండి, 1000 రూపీస్ లేట్ పెనాల్టీ పే చేసి. చాలా మంది కూడా ఈ మే నెలలో ఏమన్నా లేట్ పెనాల్టీ పెంచే అవకాశం ఉందంటే మనకు ఈ లేట్ పెనాల్టీ అనేది మనకు పెంచరండి. సో మనం ఏదైతే 1000 రూపీస్ ఉందో దాన్ని మనకు కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా అదేవిధంగా మనకు డేట్ అండ్ ఎక్స్టెన్షన్ చేస్తారా అంటే మనకు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదండి. ప్రస్తుతం మీరు 1000 రూపీస్ లేట్ పెనాల్టీ చేసి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మాత్రం మనకు అవకాశం ఇచ్చారన్నమాట. కాకపోతే ఎటువంటి ప్రకటనలు మాత్రం ఇవ్వలేదండి. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు ఈ పాన్ ఆధార్ లింక్ ఎవరైతే చేసుకోలేదో సో వీళ్ళ దగ్గర నుంచి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు లేట్ పెనాల్టీ 1000 రూపీస్ కింద, అంటే మనకు 500 రూపీస్ స్టార్ట్ చేశారు. 500 రూపీస్ మనకు క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్తో, 2023తోనే. మనం 2024లోకి వచ్చేసాం. తర్వాత మనకు 1000 రూపీస్ ఇవన్నీ పెట్టడం జరిగింది అనమాట. మరి ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదో వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారుగా 600 పైగా కోట్ల రూపాయలు మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు లేట్ పెనాల్టీ కింద, సో ఎవ్రీ పర్సన్ దగ్గర 1000 రూపీస్ లేట్ పెనాల్టీ కింద వీరైతే రికవరీ చేసి సో వీరైతే రూపాయలు అయితే వీరు కలెక్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మీరే షాకింగ్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇక అదేవిధంగా మీరు ఈ 2024, 2025లో పాన్ ఆధార్ లింక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా అసెస్మెంట్ డీల్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. అది కనుక మీరు తప్పుగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ అమౌంట్ అనేది మీరైతే లాస్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి మనం ఈ మంత్లోనే ఒక వీడియో అయితే చేసాం. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి, లేకపోతే మన వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇక అదేవిధంగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం మీకు తెలియకపోతే మన వీడియో ఫాలో అవ్వండి. కాకపోతే అసెస్మెంట్ ఇయర్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అసెస్మెంట్ ఇయర్ గురించి నేను ఒక వీడియోలో చెప్పాను, ఆ వీడియోని వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, వెళ్ళి మీరైతే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి.